ఫ్రెండ్స్ 'బిగ్ బాస్‌లో' ఒకటి అనుకుంటే అంటే కంటెస్టెంట్స్ గాని, చూసే ఆడియన్స్ గాని ఒకటనుకుంటే 'బిగ్ బాస్' ప్లాన్ ఇంకొక రకంగా ఉంటుందనమాట. ఎందుకనంటే మనం వాడే సోషల్ మీడియానే 'బిగ్ బాస్' వాళ్ళు కూడా చూస్తారు. ఆ టీమ్ స్టార్ మా టీమ్ గాని, డిస్నీ హాట్‌స్టార్ 'బిగ్ బాస్' ఎండమూరి టీమ్ గాని చూస్తూ ఉంటారు. చూసి మాస్టర్ ప్లాన్ ఏసారు. అది కూడా సూట్‌కేస్ విషయంలో. అదేంటి అనుకుంటున్నారా? ఈ రోజుతో 'ఏవీస్ జర్నీస్' పూర్తయిపోయినట్టే. ఓకే. నిన్న లైవ్‌లో పూర్తయిపోయింది. ఇవాళ ఎపిసోడ్‌లో మనకి వచ్చేసరికి మన కళ్యాణ్ అండ్ సంజన గారి ఏవీస్ అయితే పడిపోతాయన్నమాట. సో, ఈరోజు ఏంటి ఫ్రైడే లాస్ట్ డే. ఓకే. రేపు నాగ్ సార్ అయితే రారు. ప్రతిసారి వీకెండ్ ఎపిసోడ్ అంటే సాటర్‌డే, సండే నాగ్ సార్ వస్తారు గానీ గ్రాండ్ ఫినాలే ముందు వచ్చే సాటర్‌డేకి నాగ్ సార్ రారన్నమాట. సో, అయిపోయిందా? ఇక మ్యాటర్ ఏంటంటే ఆహ్, ఇప్పుడున్న టాప్ 5కి ఆల్మోస్ట్ ఇమాన్యుల్, సంజన, డెమాన్ వీళ్ళ ముగ్గురికి కూడా ఏదో ఒక రకంగా అమౌంట్ వస్తే బావుంది అన్న దాని మీద ఫిక్స్ అయిపోయారు వీళ్ళు. ఎందుకనంటే వీళ్ళ ముగ్గురికి కూడా అంటే ఇమాన్యుల్‌ని పక్కన పెట్టేసేయండి. కళ్యాణ్, తనుజానే విన్నర్ రేస్‌లో ఉన్నారు. సంజన అయితే తను విన్నర్ రేస్‌లో లేదు. టాప్ 5 లోనే ఉంది. అలాగే డెమాన్ కూడా విన్నర్ రేస్‌లో లేడు. టాప్ 5 లోనే ఉన్నాడు అన్న విషయం తెలుసు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే టాప్ 3 కానీ, టాప్ 4కి కానీ అమౌంట్ వస్తది. సీజన్ 7లో టాప్ 4 యావరికొచ్చింది. సీజన్ 6లో టాప్ 2 శ్రీహాన్‌కొచ్చింది. అంటే ఇక్కడ మీరు గమనించండి. బిగ్ బాస్ ఎవరికైతే ఆ సూట్‌కేస్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడో, ఆ స్టేజ్ దగ్గరికే తీసుకెళ్తాడు. ఓకే. అలాగే సీజన్ 5లో గనుక మనం చూసినట్టయితే ఎవరికీ ఎళ్ళలేదు. వాళ్ళే తీసుకునే అంటే అటు సన్నీ గాని, ఇటు షణ్ముఖ్ గాని, అటు మానస్ కానీ ఎవ్వరు తీసుకోలేదు కాబట్టి టోటల్ అమౌంట్ సన్నీకెళ్ళిపోయింది. ఇప్పుడు శివాజీ గారు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అవును. మీరు విన్నది 100% నిజం. అదేంటండి ఆయన 'బిగ్ బాస్' బజ్‌ని హోస్ట్ చేస్తారు కదా! మరి ఆయన 'బిగ్ బాస్‌లోకి' ఎంట్రీ ఇవ్వచ్చా అంటే ఇచ్చేసారు. ఇచ్చేయడమే కాదు సూట్‌కేస్ కూడా పట్టుకొని వెళ్లారంట. అవును. యాక్చువల్లీ నిజానికి 'శివాజీ' గారి విషయంలో ఏం జరిగిందంటే, ఆయన 'బిగ్ బాస్' సీజన్ 7 నుంచి బయటికి రాంగానే లాస్ట్ ఇయర్ కొంచెం ముందనుకుంటా 'సాంప్రదాయని', 'సుప్పిని', 'సుత్తపూసని' అంటూ ఆయన ఒక వెబ్ సీరీస్ చేశారు. అంటే ఇద్దరు మగపిల్లల తండ్రిలాగా ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ లాగా చేశారనమాట. 'తొలి ప్రేమలో' పవన్ కళ్యాణ్ గారి సిస్టర్ వాసుకి గారు ఉంటారు కదా! ఆవిడ ఆవిడ పేరు వాసుకి అనుకుంటా. సారీ ఇఫ్ ఐయామ్ రాంగ్. వాళ్ళిద్దరూ కలిసి చేశారు కదా! వైఫ్ అండ్ హస్బెండ్‌గా. అది సూపర్ హిట్ అయింది కదా! ఇప్పుడు శివాజీ గారే ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. మారిపోయి ఆయన మళ్ళీ అదే 'రోహన్‌తో' అదే మన 'చంద్రమౌళితో' ఒక సినిమా తీస్తున్నారనమాట. తీస్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఆయన 'బిగ్ బాస్' హౌస్‌లోకైతే రావడం అయితే జరిగిందనమాట. సో, టోటల్లీ ఏవీస్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత టోటల్ డే అంతా సెలబ్రిటీ డే అయిపోయిందనమాట. ఒక్కొక్కళ్ళొస్తారు, గేమ్స్ ఆడిస్తారు. వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ అనమాట. కానీ ఇక్కడ 'శివాజీ' గారొచ్చిన దానికి మాత్రం రిలాక్సేషన్ కోసం కాదు. వాళ్ళలో కొద్దిగా స్ట్రెస్ పెంచారు అన్న అప్డేట్ అయితే చాలా షాక్‌కి గురిచేస్తుంది. అదేంటి? అసలు ఆ అప్డేట్ ఏంటి అనేది గనుక చూసినట్టయితే మామూలుగా ఆయన వచ్చినప్పుడు అంతా గూడా ఫన్‌గానే మాట్లాడారు. ఎవరెవరు ఏంటి? ఎవరి బలాలేంటి? బలహీనతలేంటి? మీరు ఎలిమినేట్ అయితే నా దగ్గరికే రావాలి. మీకు తెలుసా ఆ విషయం అని జెప్పేసి చాలా ఫన్ చేశారు. అంతా బానే ఉంది. అయితే విషయం ఏంటి అంటే, అక్కడ శివాజీ గారు నిజంగా డబ్బులివ్వడానికొచ్చారా అని అడిగితే, ఫ్రెండ్స్ ఇక్కడ కంటెస్టెంట్స్ చాలా తెలివైన వాళ్ళు. ఎప్పుడైనా సరే వాళ్ళకి అక్కడున్న వాళ్ళకి ఫేము కావాలి, డబ్బులు కావాలి. అయితే 'బిగ్ బాస్' సీజన్ 6 అనుకుంటా, సీజన్ 7 తమిళ్‌లో గిర్మా అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి టాప్ 5కెళ్ళిపోయింది. కానీ ఇలాగే శివాజీ గారిలాగానే అక్కడ వాళ్ళకి మనీ ఆఫర్ చేశారు. కరెక్ట్‌గా 1 డే ముందు. అప్పుడు తనకి 5,00,000 వచ్చాయన్నమాట. 5,00,000 వచ్చిన తర్వాత తను తీసుకొని వెళ్ళిపోయింది. కానీ మన 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్ చాలా ముదురు గదా! వాళ్ళ అన్ని సీజన్స్ చూసే వస్తారు. నిజంగా ఈరోజు శివాజీ గారు డబ్బులు తీసుకొచ్చినా కూడా అదెంతుంటుంది? మహా అయితే 5,00,000 ఉంటుంది. ఎందుకంటే గ్రాండ్ ఫినాలే స్టేజ్ ఎక్కడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 'బిగ్ బాస్' జర్నీ చూసారు వాళ్ళు. ఓకే. అలా మంచి బట్టలేసుకొని, ఒక టాప్ 5గా ఆ గొప్పతనంతో వాళ్ళు టాప్ 5 స్టేజ్ మీదకి అడుగుపెట్టి టాప్ 4 అవ్వచ్చు, టాప్ 3 అవ్వచ్చు, టాప్ 5 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా అడుగుపెట్టి వాళ్ళు అలా ఎలిమినేట్ అవ్వడం, లేకపోతే ఆ గ్రాండ్ ఫినాలే రోజున వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేయడం వేరే లెక్క.
అయితే ఇమాన్యుయల్‌ని, డెమాన్‌ని, సంజనాని చాలా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాడనమాట. ఎవరు? శివాజీ గారు. అయితే సంజన డీటెయిల్స్ అడిగింది గానీ, అస్సలు తను తీసుకుంటాను గానీ, తీసుకోనని గానీ చెప్పలా. ఎందుకనంటే, ఇక్కడ సంజనకి ఇంకొక ప్రాబ్లమ్ గూడా ఉంది. సంజన ఒకవేళ గనక టాప్ 4 అనుకుంటోందనుకోండి, టాప్ 5 అని మనకు తెలుసు. అంటే ఫిఫ్త్ కంటెస్టెంట్ అని. ఒకవేళ టాప్ 4 అయితే తనకు సూట్‌కేస్ అవకాశం వస్తది గదా! దానికోసం సంజన వెయిట్ చేస్తుంది. అప్పుడైతే ఇంకా ఎక్కువ రావచ్చేమో. ప్లస్ మనకి గూడా టాప్ 5 స్టేజ్ మీదకెళ్ళామనేసి. అయితే ఫస్ట్ తనుజ, కళ్యాణ్‌కి ఆఫర్ చేస్తే వాళ్ళిద్దరూ వద్దంటారనమాట. అయితే ఇంకా మనకొచ్చిన అప్‌డేట్ ప్రకారం ఏంటంటే, ఇంకా చాలా కన్విన్స్ చేస్తారు. ఎవరు? మన శివాజీ గారు. ఆయన తెలివితేటలు మనం చూడంది గాదు గదా! ఆయన ఎవ్వరినైనా ఏ రకంగా అయినా మ్యానిపులేట్ చేసే సత్తా ఉన్న మనిషి. అందుకనే ఆయనకి 2 ఇయర్స్ తర్వాతయినా సరే 'బిగ్ బాస్' బజ్‌లో ఆయనకి అవకాశం ఇచ్చారు 'స్టార్ మా' వాళ్ళు. ఓకే. అయితే ఇక ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి తీసుకోండయ్యా! ఇప్పుడు స్టేజ్ మీద తీసుకుంటే ఏంటి? ఇక్కడ తీసుకుంటే ఏంటి? మంచి డీలా కాదా? ఒక టాప్ విన్నర్‌కే డబ్బులొస్తాయి గుర్తుపెట్టుకోండి. విన్నర్‌కే డబ్బులొస్తాయి గుర్తుపెట్టుకోండి అన్నా కూడా వాళ్ళ మనసులో తీసుకోవాలనే ఉంది. కానీ అది తక్కువ అమౌంట్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ వాళ్ళెక్కరు. గ్రాండ్ ఫినాలేలో ఏమో 'బిగ్ బాస్' ఏం ప్లాన్ చేసాడో మనకు తెలీదు కదా! ఇక్కడ 'సంచన డెమోన్' విషయం ఏంటంటే మేబీ వాళ్ళు టాప్ 4కెళ్తే ఇంకొంచెం ఎక్కువ డబ్బులొస్తాయేమో అని. ఇమాన్యుయల్ పరిస్థితి ఇప్పుడు చాలా పెద్ద ట్విస్ట్ అయింది. ఏంటంటే వచ్చిన వాళ్ళేమో తనని విన్నర్ రేస్‌లో పెట్టేసారు. టాప్ 1 ఆర్ టాప్ 2. టాప్ 1 ఆర్ టాప్ 2. ఓకే. అంటే యాక్చువల్లీ అందరి టాప్ 5 లోనూ మన ఇమాన్యుయల్ అండ్ తనుజ ఉన్నారు. చాలా వాటిలో కళ్యాణ్ లేడు. చాలా వాటిల్లో సంజన లేదు. డెమాన్ చాలా వాటిల్లో ఉన్నాడు. ఫ్రాంక్లీ చెప్పాలంటే తనూజ అండ్ ఇమాన్యుయల్ తర్వాత డెమాన్‌నే ఎక్కువ మంది పెట్టారు నాకు తెలిసి. తర్వాత కళ్యాణ్, సంజన ఆల్‌మోస్ట్ ఈక్వల్. కానీ లెక్క వేరే గదా! కళ్యాణ్ ఆల్‌మోస్ట్ విన్నర్ రేస్‌లోకెళ్ళిపోయాడు గదా! ఆ విషయం వాళ్ళకి తెలియనివ్వకూడదని అలా పెట్టారా? ఏంటో తెలీదు కానీ మొత్తానికైతే మాత్రం మనీ విషయంలో అయితే మాత్రం ఇమాన్యుయల్ చాలా ఆలోచిస్తున్నాడట. అంటే తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? అని. అయితే ఇప్పుడు శివాజీ వచ్చి వాడు నిజంగా తీసేసుకుంటారని కాదు మ్యాటర్. వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళు మాట్లాడే విధానం ఏ రకంగా ఉంది? రేపొద్దున నిజంగా గ్రాండ్ ఫినాలే రోజున డబ్బులు ఆఫర్ చేస్తే వీళ్ళు తీసుకుంటారా? ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం చెప్తా వినండి. 'బిగ్ బాస్‌లో' ఒక టెక్నిక్ చెప్పమంటారా? ఎప్పుడైనా సరే డబ్బులు మాకు కావాలి అనుకుంటే 'బిగ్ బాస్' ఇవ్వడు. ఎందుకో చెప్తా వినండి. వాళ్ళకి ఆ డ్రామా కావాలి. నాకొద్దు అనటము, అక్కడున్న వాళ్ళందరూ కూర్చోబెట్టి ఒప్పించటము, తర్వాత నాకు సార్ చెప్పటము ఇదంతా జరగాలి. అంతేగాని వాళ్ళేదో డబ్బు కోసం అక్కడికెళ్ళినట్టు ఉండకూడదు. వాళ్ళకి కలిసొచ్చింది డబ్బు అని అనేటట్టుగా ఉండాలి. సో, అదనమాట సంగతి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఏదో ఒకటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయండి. మీకు ఏది ఈజీ అయితే అది చేయండి. ఓకేనా? మరి చేస్తారు కదా! థాంక్స్ ఫర్ వాచింగ్.